నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ మీడియా న్యూస్. కోల్కతా జూనియర్ వైద్యురాలి హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జూనియర్ వైద్యురాలిపై హత్య ఘటనపై నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని బోధన్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు నిరసన తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ వెంటనే తారీఖు రాత్రిన కలకత్తాలో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మరియు హాస్పిటల్లో రాత్రిలో డ్యూటీ ఉన్న మహిళా డాక్టర్పై అత్యాచారం మరియు హత్య ఘటన జరిగిన సంగతి మీకు తెలిసిందే. దానికి నిరసనగా ఎవరైతే తప్పు చేశారో వారిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము, ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ అసోసియేషన్, ప్రైవేట్ అసోసియేషన్ అందరి పిలుపు మేరకు ఈరోజు వారిని శిక్షించాలని వారికి సపోర్ట్గా ఈ ధర్నా చేయడం జరిగింది. మరియు ఏంటంటే జనరల్గా ఈరోజంతా మొత్తం అవుట్ పేషెంట్, ఇన్ పేషెంట్ అంతా బంద్ చేసి ఎమర్జెన్సీ సర్వీస్ చూడమని మాకు పిలుపునిచ్చిన ఎమర్జెన్సీలో పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఈరోజు ఓపీ డిపార్ట్మెంట్ కూడా రన్ చేశాము. దీనిపై మా సూపరింటెండెంట్ గారు మాట్లాడతారు. ఈరోజు డాక్టర్స్ యూనియన్, నర్సింగ్ యూనియన్, ఆల్ పారామెడికల్ స్టాఫ్ యూనియన్ పిలుపు మేరకు నిరసన తెలుపుతున్నాము మా బోధన్ హాస్పిటల్లో. ఈ ఫీవర్ సీజన్ నడుస్తుంది కాబట్టి అత్యవసర సేవలకు ప్రాబ్లం కాకుండా రొటీన్ ఓపీడీ నడిపించుకుంటూ ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ గైనెక్ నడిపించుకుంటూ నల్ల బ్యాడ్జీలు ధరించి ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఇన్ జనరల్గా మనం చూస్తే డాక్టర్ల మీద ఇంకా మిగతా మెడికల్ స్టాఫ్ మీద దాడులు పెరుగుతున్నాయి. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవి రిపీట్ కాకుండా గవర్నమెంట్ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము. లోకల్గా చూసుకుంటే మన బోధన్ హాస్పిటల్కి పోలీస్ అవుట్ పోస్ట్ లేదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఒక పోలీస్ అవుట్ పోస్ట్ విత్ కానిస్టేబుల్ ఇక్కడ రిక్రూట్ చేయాలని మేము అధికారులను కోరుతున్నాము.